హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసేందుకు తిరుపతి జిల్లా పోలీసులు ఉన్నతాధికారులను కోరినట్లు ప్రచారం అందుతోంది. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు. గురువారం సాయంత్రం తిరుపతి తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్ ను ఓ అరగంట ఆగాలని కోరుతూ తిరుచానూరు క్రాస్ వద్ద పోలీసులు విన్నవించారు. ఈ క్రమంలో ఆయన కాన్వేను కూడా నిలువరించారు. అయితే జగన్ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా కాన్వేను అక్కడే వదిలేసి రోడ్డు మార్గం మీదుగా నడుచుకుంటూ ముందుకు సాగారు. జెట్ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్ ఇలా ఒక్కసారిగా రోడ్డెక్కి నడవడంతో పోలీసులు షాక్ కి గురయ్యారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్లడంతో వారు కూడా ఆయన వెంట పరుగులు పెట్టారు. దీంతో అత్యంత రద్దీగా ఉండే తిరుచెనూరు క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తమ ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడంతో పోలీసులు పరుగులు పెట్టి జగన్ ను ప్రతిమాలుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని అలా చెయ్యొద్దని కోరారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం రావడంతో ఆ వాహనంలో జగన్ స్విమ్స్ కు వెళ్లారు. అయితే అక్కడ అప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దీంతో అక్కడ కూడా ఉద్రిక్త నెలకొంది. ఈ మొత్తం పరిణామాలపై ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జగన్ పై కేసు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులకు విన్నవించినట్లు చెబుతున్నారు. ట్రాఫిక్ ను అడ్డుకోవడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తమ ఆదేశాలు పట్టించుకోకపోవడంపై పలు సెక్షన్ల కింద జగన్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు నమోదైతే ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.